పర్యాటకులను అలరిస్తున్న కిన్నెరసాని జింకల పార్కు 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1974 సెప్టెంబర్ 29న ప్రారంభమైన పార్కు క్రమంగా విస్తరించింది. కిన్నెరసాని పార్కు నాడు సీఎం జలగం వెంకట్రావు హయాంలో ఏర్పాటు చేయించారు. ప్రారంభ సమయంలో 30 దుప్పులుండేవి. వీటి సంఖ్య క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం దుప్పులు 137, మూషిక జింకలు 4, కొండగొర్రె 1 పార్కులో సంచరిస్తున్నాయి. కిన్నెరసాని జింకల పార్కు 5 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిసిఎఫ్ భీమానాయక్ కృష్ణగౌడ్ పాల్గొన్నారు. వన్యప్రాణి సంరక్షణ డిఆర్ పార్క్ సమీపంలోని వాచ్ టవర్ను వారు ప్రారంభించారు. దుప్పుల సంరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని భీమానాయక్ తెలిపారు. నా పేరు భీమానాయక్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భద్రాద్రి జోన్. ఈ డీర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే, మనకు ఒకటేమో వైల్డ్ రెస్క్యూ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో, ఎక్కడైనా ఏమైనా ప్రమాదంలో చిక్కున్నా కానీ అట్లాంటి ప్రమాదంలో పడ్డ వాటిని తీసుకొచ్చేసి రెస్క్యూ చేసి వాటిని అంటే ట్రీట్మెంట్ చేసేసి మళ్ళీ న్యాచురల్గా వచ్చే వరకు తర్వాత మళ్ళీ తీసుకురావడం జరుగుతుంది. రెండవది ఏంటంటే, ఈ డీర్ పార్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మనము పబ్లిక్కి ఓపెన్ చేసాం డీర్ పార్క్ని. అంటే ఇక్కడ ఎవరైనా పబ్లిక్ చుట్టుపక్కల వారు కావచ్చు, బయట నుంచి వచ్చిన పబ్లిక్ ఎవరైనా కానీ వారు ఈ డీర్ పార్క్ సందర్శిస్తారు. అదేవిధంగా ఇక్కడ అడవిలో ఉండే జంతువులు డీర్స్ కావచ్చు, వివిధ రకాలైన డీర్స్ ఉంటాయి. అదేవిధంగా చిన్న పార్క్ కూడా డెవలప్ చేసాము. సో వాళ్ళు వచ్చి వాళ్ళు సేద తీర్చుకొని అంటే ఇక్కడ అడవిలో కనబడే జంతువులను ఇక్కడ చూడడం చాలా ఆనందంగా వాళ్ళు ఉత్సాహంగా ఫీల్ అవ్వడాలనే ఉద్దేశంతోనే ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి, రెండవది మనం వైల్డ్ లైఫ్ రెస్ట్ చేసిన వాటిని మనం ఇక్కడ కాపాడి చేయడానికి ఈ డీర్ పార్క్ని ఎస్టాబ్లిష్ చేశాము. ఈ సందర్భంగా మా ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది కానీ మా డిఎఫ్ఓ గారు వీళ్ళందరికీ, ఫారెస్ట్ డివిజన్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్స్, ఇక్కడ వచ్చిన సిబ్బంది అందరికీ మరొకసారి ఈ మన డీర్ పార్క్ యొక్క స్వర్ణోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ డీర్ పార్క్ ఇక్కడితో ఆగకుండా ఇంకా ఫ్యూచర్లో దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఇంకా రకరకాలైన డీర్లను పెంచి ఇంకా మనకు టూరిజంలో మనకు కాటేజెస్ అవి ఇవి వస్తున్నాయి కాబట్టి ఇక్కడ నుంచి సఫారీ కూడా చేయాలనే ప్లాన్ ఉంది మనకి. సో ఇంకా చాలా డెవలప్ చేసి ఫ్యూచర్లో ఇంకా దీన్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఉంది కాబట్టి దీన్ని అప్పుడు ఈ డీర్ పార్క్ ఇంకా చాలా పెద్ద ఎత్తున డెవలప్